అసెంబ్లీ ఆందోళనకు సంబంధించి విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, వేములవాడ ఎమ్మెల్యే. సార్, ఏం జరిగింది అసలు? లోపల ఏం జరిగింది? కెమెరాలో కొంతవరకే కనిపిస్తూ ఉంది. జరిగిన సంఘటన ఏంది యాక్చువల్ లోపల? సభ ప్రారంభం కాగానే భూభారతికి సంబంధించిన బిల్లును పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రులు ప్రవేశపెట్టాడు. ఆ సందర్భంలో అసలు చట్టసభలో సభ్యుడు లేని భావ కళ్ళల్లో ఆనందం చూడడానికి హరీష్ రావు గారి ప్రయత్నం, ఈ రేస్కు సంబంధించి ఈ ఫార్ములాకు సంబంధించి దానిపైన చర్చ జరగాలంటే నేను మీ ద్వారా కూడా అడుగుతున్నా. 20 years ఇండస్ట్రీ అంటున్న వాళ్ళు ఓవైపు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన విచారణకు, ఓవైపు ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఏమనుకున్నటువంటి కేటీఆర్ పైన అసెంబ్లీలో చర్చ జరగడానికి అవకాశం ఉందా? అంటే వాళ్ళు కావాలని గొడవ చేయడానికి. ఓవైపు విచారణ జరిగే క్రమంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఆయన చర్చలు ఎక్కడ జరుపుకోవాలి? సంబంధిత ఏసీబీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి నిజాలు ఒకళ్ళు తప్పు చేయకపోతే తప్పు చేయాలని చెప్పుకోవాలి. పక్కా 55 కోట్ల రూపాయలు ఎలాంటి మంత్రి మండలి ఆమోదం లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా జిహెచ్ఎంసీ అధికారులపై ఒత్తిడి చేసి 55 కోట్లు 10 ఫార్ములా ఏదైతే దానికి అందించిండో అది తప్పని తేలిన తర్వాత ఈరోజు నిజాలు బయటపడుతున్న వేళ ఏసీబీ కేసు అవుతున్న సందర్భంలో ఈ విచారణ జరిగే క్రమంలో అక్కడ మాట్లాడాల్సింది పోయి ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే ఈరోజు ధరణి పైన చర్చ జరుగుతుంది. భూభారతి ఏదైతే భూభారతికి సంబంధించినటువంటి ధరణికి సంబంధించి చర్చ జరుగుతుందో అసలు ధరణిపై చర్చ జరగద్దు, భూభారతి రావద్దని వాళ్ళ ఆలోచన. ధరణిలో 1000 ఎకరాల భూములు ఈరోజు పోతున్నాయి చెప్పినటువంటి ఒక భావనతోటి వాళ్ళ దుగ్ధతో చేస్తున్నటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదని సందర్భం తెలియస్తామని. ఒకటి అసలు చెప్పు చూపించారు ఎమ్మెల్యే పైన, వీళ్ళు పేపర్లు విసిరేశారు స్పీకర్ పైన అనేటువంటిది అది శుద్ధ తప్పు. ఆ సందర్భంలో అక్కడ పడ్డటువంటి పేపర్ను మా గౌరవ సభ్యుడు తీసిండు తప్ప, మీరు చూడండి విజువల్స్లో క్లియర్ చూడండి, చెప్పుకిట కనిపిస్తుంది దేనికంటే దానికి. అంటే మా గౌరవ సభ్యులకు మర్యాద, సభ మర్యాద తెలుసు, మొదటిసారి శాసనసభ్యులకు అయినా మర్యాద తెలుసు. రెచ్చగొట్టే విధంగా మా గౌరవ స్పీకర్ గారు దళితుడు అనేటువంటి చులకన భావంతో చూసినటువంటి, ఏహ్య భావంతో చూసినటువంటి ఆలోచన వాళ్ళది. వాళ్ళు ఏహ్య భావంతో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. నేను ఇంతకుముందు 20 years ఇండస్ట్రీ అన్న అతను ఎంత సభ మర్యాదను కాబట్టి ప్రయత్నం చేయాలి. అతను వచ్చి స్పీకర్ పోడియం ముందు తీసుకుపోయేటువంటి వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు కాబట్టి బయటకు వస్తాయి. అతను వచ్చి రెచ్చగొట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమంతో ఆందోళన అంతా కూడా పోడియం వెళ్ళోకొచ్చిరు. పోడియం చుట్టూ బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, శాసనసభ వేల మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ దాకా కూడా వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి గొడవను పెంచాలని చెప్పండి పేపర్లన్నీ చింపి స్పీకర్ గారి మీదకి వేస్తున్నారు, బాటలు వేస్తున్నారు. ఈరోజు ఏదో వీడియో అనేది వీళ్ళు బయటకు టీవీలో వచ్చి చూపింది. అక్కడ మా గౌరవ సభ్యుడు కింద పడ్డ పేపర్ తీస్తున్నారు, చూడండి మీ దానిలో చెప్పు లేదు. కింద మనం చూసినప్పుడు పేపర్ వాళ్ళు ఇచ్చేసిన పేపర్ని తీసి అటు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి వీడియోనే తప్ప ఎక్కడ కూడా చెప్పు తేలేడు మా గౌరవ సభ్యుడు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మీరు వీడియోలు చూడండి, మీ ఒక్కరిని కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేం. మేము మా సభా స్థానాల్లో నిలబడి ప్రజాస్వామ్యం కాపాడాలని చెప్పని ఈరోజు సభలో సాంప్రదాయాన్ని కాపాడని చెప్పే ప్రయత్నం చేసింది తప్ప మేము ఎక్కడ కూడా రెచ్చగొట్టే విధంగా చేయాలి. వాళ్ళే రెచ్చగొట్టే విధంగా కార్యక్రమం చేశారు. ఇది సమాజం అంతా కూడా చూస్తున్నారు. ఇందాక కేటీఆర్ చిట్చాట్ చేశారు, చిట్చాట్లో కొన్ని అంశాలు చెప్తారు. నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అసలు అవినీతి జరగలేదు అక్కడ, కాకపోతే ఈ ప్రొసీజర్ తప్పు చేశారు అనేటువంటిది అలా అందరూ ఒప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రిని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు అధికారులు, లేకుంటే అందరినీ ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చిట్చాట్లో చేశారు. సార్ ఆయన చిట్చాట ఆయనే ఏం చేసుకుంటారో చేసుకోమన్నాడు. నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారు. ఈరోజు గవర్నర్ గారు అనుమతి వచ్చినాక ఏసీబీ కేసు A1 ఇచ్చిన తర్వాత చర్చకు సిద్ధమంటున్నాడు. దిగొచ్చినట్టే కదా. ఆయన ఆత్మ ఆయనకు చెప్తుంది. 6th సెన్స్ అనేది ఎవరికైనా ఒకరు ఉంటుంది, ఆ 6th సెన్స్ వాళ్ళకి చెప్తున్నది. అందుకే 3 రోజుల ముందు బేడీలు వేసుకొని వచ్చారు మా నాయకులకు ఎట్లా తప్పదేమని చెప్పని. ఇప్పుడు నేనేమంటున్నంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నదో విచారణ అధికారి దగ్గర, ఏసీబీ అధికారుల దగ్గర చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నేను అందుకే అన్నా, ఇది బీఆర్ఎస్ పార్టీ బంధువుల రాష్ట్ర సమితిగా మారింది. కేటీఆర్ని కాపాడడానికి కోసమే ప్రయత్నం ఉంటున్నా. ఈరోజు రైతులు అందరూ ఎదురు చూస్తున్నారు భూభారతి చట్టం కొరకు. ధరణి వల్ల నష్టపోయిన రైతులను చూస్తున్నారు. దానిపై ఏం చెప్తారో చెప్పకుండా ఈరోజు కేవలం ఆ భూభారతి చట్టం ఆగడానికి కోసం ఈ ప్రయత్నం చేసే కార్యక్రమం, ఇప్పుడు వాళ్ళ బంధువులను కాపాడుకోవడం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ పనంగా పెడుతుందని మేము భావిస్తున్నాం. ఈరోజు మా స్పీకర్ ఇప్పటికి 3 సార్లు వరకు 3 times వరకు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. మీకు అవకాశం ఫస్ట్ హరీష్ రావు మాట్లాడే అవకాశం ఇచ్చిన మాట్లాడాలి కదా. వాళ్ళేమో ఈ ఫార్ములా రేస్ మీద, అంటే వాళ్ళు బీఏసీలో చర్చ జరిగినప్పుడు అసలు ఈ ఫార్ములా రేస్ మీద మాట్లాడాలని చర్చ కూడా వాళ్ళకి ప్రతిపాదన కూడా చేయలేరు. బీఏసీలో చర్చ జరగకుండా స్పీకర్గా అనుమతి లేకుండా వాళ్ళు దబాయింపోయింది ఉంటున్నా.
ఇది ముమ్మాటికి వాళ్ళ బంధువులు కాపాడుకోవడం చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఏదేమైనా నిజాలు విచారణలో తేలుతాయి. మా 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 మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన దానిలో వాళ్ళు వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకోవడం కరెక్ట్ కాదని మాట. పొన్నం ప్రభాకర్ నిన్నటి రోజు మాట్లాడిన అందరూ కూడా విన్నాం. ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోతుంది. గవర్నర్ గారు అనుమతి వచ్చింది, విచారణ జరుగుతుంది. విచారణకు హాజరు కమ్మంటున్నాం. ఈరోజు 55 కోట్లు మంత్రి మండలి ఆమోదం లేకుండా, ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా జిహెచ్ఎంసీ అధికారులు ఒత్తిడి చేసి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కాబట్టి దానిపైన విచారణ జరుగుతుంది. నిజాలు తొందరలో బయటపడతాయి. అరెస్ట్ అంటున్నారు, నిజంగానే అరెస్ట్ ఉండబోతుందా ఈ 2-3 రోజుల్లో కేటీఆర్? అది చట్టము తన పని దరి చేసుకుపోయే క్రమంలో మేమేలా చెప్తాం. ఏసీబీ అధికారుల విచారణలో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, రైట్. ఇది ఎమ్మెల్యే ఎవరైతే ఈర్లపల్లి శంకర్ షాద్నార్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన చెప్పు వేయలేదు, ఆ పేపర్ కింద పడితే తీసుకునేటువంటి క్రమంలో కిందకి జస్ట్ ఇలా బెండ్ అయ్యాడు, వంగాడు తప్ప ఎక్కడ కూడా ఏం చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కావాలనే ఇప్పుడు ఏమన్గా ఉన్న